కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల వ్యవహారం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాళేశ్వరంపై అనవసరపు రాద్ధాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఒకదికి 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు, నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే, పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పారు, మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది, మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా, మహబూబ్నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్, 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. ఇక అది రాగానే మిగతా మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మొన్న ఎట్లుంటుందో వరంగల్లో చూసిరు కదా, మీరు వచ్చిరు అందరూ. కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి, వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు, నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను గౌరవించాలని, వారు చేసే దర్యాప్తుకు సహకరించాలని జనగాని దయాకర్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని, కేసీఆర్ లాంటి వాళ్ళు చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంజనీర్గా కూడా వ్యవహరించారు, దీంతో సమస్య మొదలైందన్నారు. కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 మంది యువత ఉపాధి కోల్పోయారు. బీఆర్ఎస్ పాలనలో అధికారులు, బీఆర్ఎస్ నాయకులు అవినీతిలో పోటీపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. విలువైన భూములను, సంపదను కొల్లగొట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. సొంత ఆస్తులను మాత్రమే పెంచుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడకుండా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడడం బాధాకరం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారు. దాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం నేటి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రజలకు ఉరితాడుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ని కేసీఆర్ గారు హాజరై పూర్తిగా తన యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తన యొక్క కమిషన్ ఎదుట హాజరు కాకుండా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా,
మీపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు నిరూపణ చేసుకోకుండా చేతగాని దద్దమ్మలాగా ప్రభుత్వంపై విమర్శించడం అనేది సరైనది కాదు. మీరు ఖచ్చితంగా కాళేశ్వరంలో మీరు తిన్నదంతా కక్కిస్తాం, మీరు తిన్నదంతాపై కూడా విచారణ జరుగుతుంది. ఇది ప్రజలకు న్యాయం, మీకు న్యాయంగా ఉండదు. చట్టం అనేది అందరికీ ఉంటుంది, న్యాయం అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాలే మీకు సరిగ్గా బుద్ధి చెప్తాయని కూడా నేను కోరుతున్నాను. కేటీఆర్ గారు, మీరు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విచారణ చేసేటప్పుడు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మీ అవినీతి పైన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఒక్క ఈఎన్సీ హరిరామ్ పైన దాడులు చేస్తే 500 కోట్లు దొరికినప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి విచారణ చేస్తే ఎన్ని లక్షల కోట్లు అక్కడ అవినీతి జరిగిందనేది నిరూపణ అవుతుందని కూడా కోరుతూ, భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండేందుకే ప్రభుత్వం యొక్క ఆలోచన చేసింది. దీన్ని గౌరవించాలని కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి మారుతి నగర్లోని హనుమాన్ దేవాలయంలో ఈరోజు ఉదయం నుండే భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీళ్ళందరూ కూడా వచ్చారు. కాల్ చేయండి. మనోజపం మారుత ప్రియవేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం బాణరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా మారుతినగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ ఆలయంలో స్వయంభూ ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారు ఈ రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి వందలాది మంది భక్తులు ఇచ్చేసినారు. ఉదయం నుండి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, సింధూర లేపనము, కమలపాకుల పూజలు, వడమాల అర్చనలు చాలా ఘనంగా జరిగినవి. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమము, తీర్థ ప్రసాదాల నుండి కూడా వితరణ కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల పూజ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఆలయంలో ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఎన్నో కోరికలు నెరవేరేవి. అటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించిన భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది. జై శ్రీరామ్. మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పలువురిని మావోయిస్టులు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల నాయకులు ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని వామపక్ష ప్రజా సంఘాల నిరసన ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టు పార్టీతో కేంద్రం వెంటనే శాంతి చర్చలు జరపాలని, ఇప్పుడు జరిపే ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమం కారణంగా అమాయక ఆదివాసుల ప్రాణాలను కోల్పోతున్నారని, మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర బలగాలు ఆయుధాలతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుంది. అయితే ఈ మారణ హోమాన్ని నిలిపివేసి పౌర సమాజం పిలుపు మేరకు చర్చలు జరపాలన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బాగు చేసేటటువంటి కోణంలో పోరాడుతున్నటువంటి సంస్థల్ని తుదముట్టించేటటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇది దుర్మార్గమైన విషయం. చాలా మంది చాలా ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఎంతటి అణచివేతనం చేసినప్పటికీ కూడా
ఇది ఒక రాజకీయ సమస్యగా భావించాయి. ఆ రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశాయి. చాలా సార్లు ఆ సంస్థలతో కూడా మాట్లాడాయి కూడా. కానీ ఈసారి ఆ సంస్థలే ముందుకు వచ్చి మేము మాట్లాడతామంటే పౌర సంఘాల మధ్యలో కల్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని ఈ రోజుకి కూడా మాట్లాడడానికి ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదనేటువంటిది నేను ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతేకాదు యుద్ధం ఆగిపోయినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు గాని అమిత్ షా గారి తమ ట్విట్టర్ లో ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ఈరోజు సంబాల కేశవరావు గారు చనిపోతే ఈ రోజు ఒక మనిషిని చంపిన తర్వాత ఆ ఆనందంలో ట్విట్టర్ లో మాట్లాడుకోవడం అనేటువంటిది ఇది విజయంగా భావించడం అనేటువంటిది అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే దుర్మార్గం ఈ దేశానికి మరొకటి లేదనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఎవరినైనా చట్టబద్ధంగా పట్టుకోవడం ద్వారా ఆ సంస్థని అరికట్టడం ద్వారా ప్రభుత్వం యొక్క సామర్థ్యాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంపి విజయాన్ని మాట్లాడుకోవడం అంటే ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమా, రాజ్యాంగంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం అనేటటువంటి ప్రశ్న ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఏర్పాటయ్యే వరకు ఆంధ్ర సైనిక పాఠశాలలో చేరాలనుకునే విద్యార్థులను లోకల్గానే పరిగణించాలని క్రాంతి కీన్ ఫౌండేషన్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిఎస్ఆర్ క్రాంతి, ప్రధాన కార్యదర్శి లావణ్య, సెక్రటరీ కళ్యాణి మాట్లాడారు. ఏడాది సైనిక్ స్కూల్ ప్రవేశాల కోసం సుమారు 20,000 మంది విద్యార్థులు అర్హత పరీక్ష రాశారని అన్నారు. ప్రవేశ పరీక్ష సమయంలో ఎలాంటి నిబంధనలు పెట్టని ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదలయ్యే 10 రోజుల ముందు తెలంగాణ విద్యార్థులను నాన్ లోకల్గా పరిగణిస్తారని ప్రకటించడం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నెలకొల్పిన పాఠశాలలో ఇక్కడ విద్యార్థుల పట్ల వివక్ష ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో 2-3 సైనిక పాఠశాలలు, తెలంగాణలో ఒకటైనా లేదు ఎందుకు? ఏపీ సైనిక పాఠశాలలో తెలంగాణ విద్యార్థులకు స్థానిక హోదా కల్పించాలి అనే పోస్టర్లను ప్రదర్శించారు. మా ప్రధాన డిమాండ్ ఇమ్మీడియట్లీ ఇప్పుడు రాసిన 20,000 మంది పిల్లలు ఏప్రిల్ ఎగ్జామ్ రాశారు, ఫీజు కట్టారు. కళ్ళంలో పిల్లలు 300 మార్కులకు 280 మార్కులు పైన సాధించిన పిల్లలు ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళు డైలీ డ్యూటీ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి అందరి వాయిస్ కూడా ముందరున్నారు. ఈ చిన్న పిల్లలకి ఈ 6th క్లాస్ అడ్మిషన్ తీసుకునే ఈ పిల్లలకి న్యాయం జరగాలంటే మన గౌరవనీయులైన సీఎం గారు ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి, కానీ గౌరవనీయులైన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి కానీ ఇనిషియేషన్ తీసుకోవాలి. ప్రెస్ నోటీస్ వచ్చింది 11th అవర్లో. రిజల్ట్స్ వచ్చే ముందు ఒక 11th అవర్లో ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఇన్నాళ్ళుగా గత 25 years నుంచి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఉన్న కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూల్స్కి లోకల్గా ఉంటే సడన్గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనేవాళ్ళు నాన్ లోకల్ అవుతారు. దీనివల్ల చాలా తెలంగాణ తరపున రాసిన 20,000 మంది పిల్లలకి అన్యాయం అవుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది. ఒక ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి, తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి, యాజ్ వెల్ ఆస్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో పిల్లల్ని దేశ సేవ చేయడానికి ఎలా అనేది నేర్పిస్తారు. ఒక డిసిప్లిన్లో వాళ్ళకి ఎన్డీఏకి ట్రైన్ ఇస్తారు. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయాలని వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్. అలాంటి సైనిక్ స్కూల్లో
మన తెలంగాణ పేరెంట్స్ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఏంటి అంటే, మన స్టేట్లో లేకపోయినా ఏపీలో ఉన్న 2 స్కూల్స్కి మనం లోకల్ అవుతున్నాం కదా అని వాళ్ళు ఇంతమంది అప్లై చేస్తే 20,000 మెంబర్స్ అప్లై చేస్తే రిజల్ట్స్ వచ్చే లాస్ట్ ఒక 10 days బిఫోర్ తెలంగాణ విద్యార్థులు అనే వాళ్ళు మీరు నాన్ లోకల్ కింద అవుతారు, మీరు మీకు నాన్ లోకల్ సీట్సే, లోకల్లోకి మీరు రారు అని ఇస్తే చాలామంది పిల్లలకి ఇది అన్యాయం అవుతుంది. చాలామంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలని ఎన్డీఏలో డిఫెన్స్ సర్వీస్లో పంపించాలనుకున్న పేరెంట్స్కి చాలా నిరాశ ఉంది. ఎలాగైనా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకొని ఎలాగైనా ఆంధ్ర గవర్నమెంట్తో మాట్లాడి ఈ 1 సంవత్సరము పిల్లలని లోకల్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మన తెలంగాణకి సైనిక్ స్కూల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని మా మనవి. 59 లక్షల రూపాయల జెహెచ్ఎంసీ నిధులతో సీసీ రోడ్ మరియు భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ భ్రమరాంబిక నగర్, అదేవిధంగా ఆనంద్ బాగ్, అష్టభుజా దేవి అమ్మవారి దేవాలయం వద్ద జెహెచ్ఎంసీ అధికారులు స్థానికులతో కలిసి దాదాపు 59 లక్షల రూపాయలతో సీసీ రోడ్ మరియు భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అనుమతులతో వాటర్ వర్క్స్ నుండి కాకుండా జెహెచ్ఎంసీ నుండి భూగర్భ డ్రైనేజీ నిధులు తీసుకొచ్చామని అన్నారు. ఇందుకు సహకరించిన మాజీ కమిషనర్ ఇలంబర్తికి శ్రవణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ ఏఈ నవీన్, రమేష్, గిరి, కాలనీ వాసులు శ్రీనివాస్, సుధాకర్, అనంత్, నాని, నరసింహ, రంగనాథన్, లీలావతి, రవి, జయకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान गोविंदा 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 गोविंदा. ఇది అయిపోయింది. అది బ్యారికేడ్ పెట్టే రమేష్, బ్యారికేడ్ పెట్టే సార్. రండి, కాఫీ తాగుతున్నారు, రండి 2 నిమిషాలు. మస్తులు ఓకే. మరి ఇది భారత్ మాతా కీ భారత్ మాతా కీ. హనుమాన్ జయంతి సందర్భంగా తార్నక గణేష్ టెంపుల్లో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుని ఆశీస్సులు దేశ ప్రజలపై, రైతులపై ఉండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. అంతేకాకుండా దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు హనుమంతుని ఆశీస్సులు ఉండి మన దేశాన్ని రక్షించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మహాపురుషుడైనటువంటి భగవాన్ శ్రీరామ్కు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకులకు ప్రత్యేకంగా, అదేవిధంగా హిందువులకు మరి ఆరాధ్యమైనటువంటి దైవంగా భావించేటువంటి ఆంజనేయుని యొక్క జయంతి ఈరోజు. హనుమాన్ జయంతి పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో, అన్ని బస్తీలలో, అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క ఈ యొక్క జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులందరికీ నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో మన వ్యవసాయము కలకలలాడి మన గ్రామాలు అభివృద్ధి చెంది ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మన దేశం మీద ఎవరు దాడి చేయడానికి ప్రయత్నం చేసినా, ఏ ఉగ్రవాద కార్యక్రమాలు మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా శ్రీ
శ్రీరామచంద్రుడు పరమభక్తుడైనటువంటి శ్రీ హనుమాన్ యొక్క ఆశీస్సులతో మన సైనికులందరూ ఖచ్చితంగా హనుమంతుడు ఇచ్చినటువంటి శక్తితో దేశం యొక్క సరిహద్దులు కాపాడి ముష్కర మూకలను ఉగ్రవాదులను వెంటాడి మరి తుదమిట్టించే శక్తి వాళ్ళని కూడా హనుమంతుడిని కోరుతా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల కేంద్రంలోని జేపీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు, 1,00,000 తమలపాకుల పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ నల్లకుంట డివిజన్లోని సంజయ్ గాంధీ నగర్లో 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై అమృత, డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని అస్సాం ఓయూ అధ్యక్షుడు నామా సైదుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దళిత ఉద్యమ తొలి పొద్దు, సామాజిక ఉద్యమకారుడు, తొలి గురువు భాగ్యరెడ్డి వర్మ అని నిజాం స్టేట్ హైదరాబాద్ సంస్థానంలో ఆత్మగౌరవ పోరుకు తొలి పొద్దుగా నిలిచిన వ్యక్తి అన్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో నివాసం ఉంటున్న సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన భాగ్యరెడ్డి వర్మ యుక్త వయస్సులో ఆర్య సమాజంలో కొంతకాలం పనిచేశాడని, ఆర్య సమాజం నిర్వాహకులు కిషన్ రావు బాగయ్య సేవలను గుర్తించి వర్మ అనే బిరుదుని ఇచ్చారని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న ఆ రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలన దక్షుడిగా గౌరవం ఉంటుందని, వారికన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా పిలువబడ్డాడని అన్నారు. అధ్యక్షులు కరణ్ గారికి, అలాగే దళిత ఉద్యమకారుడు మన కాశీ గారికి, మరియు తోటి మిత్రులు విద్యార్థి సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేసుకుంటూ నేడు భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నేడు భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసం, దళిత బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలలు స్థాపించి ఆనాడు విద్య లేని వారికి విద్యాధారణ మాత్రమే దళితుల యొక్క బతుకులు మారుతాయని ఆశించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మగా మేము కొనియాడుతున్నాం. భాగ్యరెడ్డి వర్మ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేడు రవీంద్ర భారతిలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధికారికంగా నిర్వహించడాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తున్నాం. అలాగే మా యొక్క డిమాండ్ ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ పేరు మీదుగా ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి, ఒక రీసెర్చ్ సెంటర్గా ఏర్పాటు చేసి దళితులకు ఎప్పుడు 365 రోజులు కొంతమందిని ఎంపిక చేసి అక్కడ ఉచిత విద్య, కాంపిటేటివ్ సివిల్ సర్వీస్ సెంటర్లకు కానీ, గ్రూప్ 2
సర్వీసులకు కానీ ఉచిత విద్యను అందించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టడీ సర్కిల్ని భాగ్యరెడ్డి వర్మ పేరుతోటి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగ్యరెడ్డి వర్మ సేవలను గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంగా అధికారికంగా చేయాలా, వివిధ డిపార్ట్మెంట్లో కానీ కలెక్టరేట్లో కానీ అధికారికంగా నిర్వహించేట్టు సర్క్యులర్ జారీ చేయాలా. మేడిపల్లి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్లకు చెందిన శ్మశాన వాటికల సర్వే నెంబర్ 1, 10, 11లో కబ్జాదారులు ఆక్రమించి అమ్మకాలు జరిపారు. కొందరు కొనుక్కొని నిర్మాణం చేపట్టి షెటర్లలో బిజినెస్ చేస్తున్నారు. కొంత స్థలంలో పొజిషన్ ఉన్నట్లు చూపడానికి కబ్జాదారులు రేకుల షెడ్ నిర్మాణాలు జరిపారు. వెలిసిన అన్ని అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అమ్ముకొని వచ్చినాం సార్, కాలు మొక్కని పాడుతుంది. మాకు ఈ ముత్తకంత ఆధారమే ఉందని నా పెళ్ళం, నా కొడుకు, నా కోడలు, మా ఆయన మేము కష్టపడి కొనుక్కున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి సారు నీకు దండం పెడతా, నీ పిల్లలు నువ్వు చల్లగా ఉండాలి. మేము కొనుక్కొని కూడా 6 నెలలు ఏడాది అవుతుంది అయ్యా. మేము ఈ ఇంట్లోకి సరిగ్గా రానేలాలే, లోన్ ఉన్నది, ఇంకా మేము అప్పే తీరలేదు. 1-2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎవరు చేస్తలేడు అని అమ్ముకొచ్చుకొని కొనుక్కున్నాం. తండ్రికి గుర్తుకంత ఉండని నా మనకు ఆధారం ఉంటుంది అనేసి మేము ఇక్కడ కొనుక్కున్నాము. మా కొడుకు తిరుగుతూనే ఉన్నాడు. కొన్న కష్టాలు మేము కష్టాలు పడుతూనే ఉన్నాం. తండ్రిని బాధను ఇతర రాజేందర్ సార్ నువ్వు వచ్చినప్పుడు కళ్ళందరూ గుల్లగొట్టకుండా చేసినావు. మాన కూడా చేయి తండ్రిని కాలు మొత్తా ఒక్క సాయం చేయండి తండ్రి. నా పిల్లలకు మేము రుణపడి ఉంటాం కాలం తండ్రి. రేవంత్ రెడ్డి నీ మనకి ఆశీర్వాదాలు ఉంటాయి తండ్రి. నువ్వు ఇదొక్కటి సాయం చేయి తండ్రి. నువ్వు మాకు ఊర్లో 1-2 ఎకరాలు ఉంటే అంత అమ్ముకొని వచ్చి కొనుక్కున్నాం అయ్యా. నా మనవాడు నా కొడుకు కష్టపడుతున్నాడు. చేసిన పేపర్స్ ఉన్నాయి మా దగ్గర. మరి అప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? పర్మిషన్ మీరే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. ఇప్పుడు ఆ రూల్స్ ఏమి ఎందుకు వినట్లేదు? మా మాటలు ఎందుకు వినట్లేదు? మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తే మేము రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు రోడ్డు మీద పడ్డ ప్రజలం ఎలా ఉండాలి? ఇంకా చిన్న పిల్లలు, మా పిల్లలు ఇంకా లేవని కూడా లేవలేదు. కనీసం వాళ్ళని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు అవుతుంది మీకు? మీకు కొన్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి లేని హైడ్రా ఇప్పుడే ఎందుకు వచ్చింది? మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మేము ఓట్లు వేయలేదా? మీ ప్రజలం కాదా? మేము ప్రజలమే కదా, మేము ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచింది. మీ హైడ్రా వల్ల ఎవరికి యూజ్ అవుతుంది? మీ హైడ్రా వల్ల ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరు లాభపడుతున్నారో తెలియదు, కానీ పేద ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. ఇంత నష్టం జరిపి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? నువ్వు 5 ఏళ్ళే ఉండాలి వచ్చినావా? ఇంకో 5 ఏళ్ళు ఉండాలని నీకు కూడా ఉండాలి అని అంటే పేద ప్రజల్ని నష్టం చేయొద్దు. ఓట్లేసే ప్రజలను అసలు నష్టం చేయొద్దు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.